పల్లెటూరు నుంచి పట్టణం చదువుకు పోయాడు ఒక కొడుకు. పట్టణం చదువుకు పోయాడు. వాడికి కావాల్సిన డబ్బులు నెలకి మనీ ఆర్డర్ చేస్తూ ఉంటాడు వాళ్ళ నాన్న. దేవుణ్ణి నమ్ముకున్న ఆయన. ఓ రోజు సెలవులకి ఇంటికి వెళ్తే కొడుకు ప్రార్థన చేసుకుంటున్నావా, వాక్యం చదువుకుంటున్నావా అని అడుగుతారు కదా తండ్రి సహజంగా. అడిగాడు. ప్రార్థన, అబ్బో అసలు ప్రార్థన లేకుండా ఎట్లా నాన్న, అసలు పొరపాటును కూడా అస్సలు మంచిదని జాగ్రత్త, దేవునితో గడుపునాయన అని చెప్పి. సరే వెళ్ళాడు, మళ్ళీ టౌన్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఈ నెల నెల డబ్బులు మనీ ఆర్డర్ పంపించాలి, డాడీ పంపిస్తూ ఉంటాడు. ఒక నెల డబ్బులు రాలా. లెటర్ రాశాడు, ఫీజు కట్టాలి, ఎగ్జామ్ ఫీజు కట్టాలి, డబ్బులు పంపించాను. పంపించలా. బైబిల్ పంపించాడు. బైబిల్ గ్రంథం చదువు నాయన, దేవుడు అన్నీ చూసుకుంటాడు అని గ్రంథం పంపించాడు. బైబిల్ చూసి చిరాకేసింది వాడికి. ఫీజు కట్టాలని డబ్బులు పంపించమంటే బైబిల్ పంపించాడు, ఏం చేసుకోనని దాన్ని అడిగల్లో పైన పెట్టాడు. మళ్ళీ లెటర్ రాస్తున్నాడు. మీరు పంపించిన గ్రంథం రోజు చదువుతున్నాను, దేవుడు చాలా విషయాలు నాతో మాట్లాడుతున్నాడు నాన్న, నిజంగా మీరు నాకు చాలా మంచి పని చేస్తారు. ఏ మాటలు మాట్లాడితే డాడీ బుక్ అవుతాడు ఇడికి తెలుసు. స్తోత్రం. చాలా అద్భుతంగా ఉంది, రోజు చదువుతున్నాను, మానక చదువుతున్నాను, అన్నీ పొగిడి చెప్పి అన్నీ చేస్తున్నాను, ప్రార్థన కూడా ఈ మధ్య ఎక్కువ చేసుకుంటున్నాను, అన్నీ పెరిగినాయి అని కింద రాశాడు. దయచేసి ఫీజు పంపించు డాడీ అని. ఎగ్జామ్ ఫీజు కట్టడానికి డబ్బులు లేవు, పంపించు డాడీ అని రాశాడు కింద. ఇక నెక్స్ట్ మనీ వచ్చింది అనుకున్నాడు. మళ్ళీ ఉత్తరం వచ్చింది. ఏమొచ్చిందంటే, బైబిల్ చదువు నాయన, ప్రార్థన చేసుకో, దేవుడే నీకు సహాయం చేయాలి అని మళ్ళీ రాశాడు. దేవుడు బైబిల్ అంటాడు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని కోపం వచ్చి లోపల తిట్టుకొని మళ్ళీ రాయటం మొదలుపెట్టాడు. మళ్ళీ గణపరిచి రాయిపోతే మళ్ళీ ఆయన పంపిడిగా, నాన్న మీరు పంపిన ఉత్తరం నాకు అందింది, చాలా అద్భుతంగా విషయాలు చెప్పారు, తప్పకుండా నేను అది చేస్తున్నాను. బైబిల్ అయితే ఈరోజు ఇంకా ఎక్కువసార్లు చదివాను, ప్రార్థన కూడా ఎక్కువ చేసుకుంటా ఉన్నాను, నిజంగా ఇప్పుడు ఏందో ఎక్కువ చదవాలనిపిస్తుంది నాకు, వాక్యం కూడా అన్ని మళ్ళీ చెప్పాల్సిన అన్నీ చెప్పి కింద దయచేసి ఫీజు పంపించిన డాడీ అని రాశా. 2 నెలలు గడిచింది, ఉత్తరాలు మారుతున్నాయి కానీ ఆయన డబ్బులు పంపించట్లా. రెండుసార్లు రాశాడు, మూడోసారి మళ్ళీ ఉత్తరం వచ్చింది. చేయగలిగింది ఏమీ లేదు ఆయన, బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకొని పంపించాడు. మళ్ళీ ఈయనకి ఏమన్నా మైండ్ పోయిందా? డబ్బులు పంపిడు, నన్ను బయటికి నెట్టేటట్టున్నారు. ఏం చేయాలి? ఈ మళ్ళీ రాయటం మొదలుపెట్టాడు. ఈ ఉత్తరం ఆడ చేరకముందే తండ్రి వచ్చాడు, ఈవిడుండ దగ్గరకు వచ్చాడు. వాడికి ఆశ్చర్యం కలిగింది, నా సడన్గా వచ్చావు, ఏం సంగతి ఏదైనా మాటలైనాయి. అయ్యా బాగా ప్రార్థన చేసుకున్నా. రోజు నానా, రోజు అసలు బైబిల్ చదువుతుంటా, అసలు రోజు. ఏమేం చదివావు అన్నాడు. అది మొత్తం దాదాపు చాలా వరకు చదివేశాను, మొత్తం లాగేశాను అన్నాడు. లాగేసావా? ఏడు లాగేసావు? ఎక్కడ బైబిల్ ఏడుందంటే ఆ పైనుంచి లాగాడు బయటికి. ఓపెన్ చేయి అన్నాడు. ఓపెన్ చేశాడు. ఫస్ట్ పేజీ తిప్పాడు, అక్కడ ఒక నోట్ ఉంది. మళ్ళీ పేజీ తిప్పాడు, ఆడొక నోట్ ఉంది. మళ్ళీ పేజీ తిప్పాడు, ఆడొక నోట్ ఉంది. మొత్తం బైబిల్లో ప్రతి 2 పేజీల మధ్యలో ఒక 100 నోటు పెట్టాడు ఆయన. అంటే వాడి ఫీజుకు సరిపోను, ఇంకా వాడికి మిగలా కూడా డబ్బులు పెట్టించాడు అందులో. వీడు చదవకుండా అసలు మామూలు చదవట్లేని చెప్పి కహాని వినిపించాడు. మనకి కావాల్సిన అమౌంట్ అంతా అందులో పెట్టానికి అర్థమైపోయింది, వీడు నాకు అబద్ధాలు చెప్తున్నాడు. పోయి చూస్తే చదవట్లే బైబిల్. అది చూసి సిగ్గుపడ్డాడు. బైబిల్ చదువు ఎందుకు చెప్పాడంటే, బైబిల్లో పెట్టాను డబ్బులు నేను, నువ్వు ఫీజు పంపించాను రాసినప్పుడు నాకు అర్థమైపోయింది, చదవట్లేదని నువ్వు. ఈరోజు నీకు కావాల్సిన మనీ
ఈ గ్రంథంలో ఎలా దొరికిందో నీ జీవితానికి ఇహపరాలు సాధించడానికి కూడా నీకు కావలసినటువంటి ఆధ్యాత్మిక ధనమంతా ఇందులోనే దొరికింది నాయన. చదువురా అని చెబితే ఆ కొడుకు సిగ్గుపడ్డాడు. ఈరోజు మనం ఆ లిస్టులో ఉండొద్దు, సరి చేసుకుందాం.